జగిత్యాల జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో స్కూల్ ఒలింపిక్స్ 2026 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 మరియు 8 తేదీలో స్కూల్ ఒలింపిక్స్ పేరిట నిర్వహించిన వార్షిక క్రీడా మహోత్సవం 2026 యొక్క బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసిన ఎంఈఓ చంద్రకళ, స్థానిక 50వ వార్డు కౌన్సిలర్ ములస్తం లావణ్య, మహేష్, స్కూల్ డైరెక్టర్ బిఆల హరిచరణరావు, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పథకాలు అందజేశారు. ఎంఈఓ చంద్రకళ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. ములస్తం లావణ్య కౌన్సిలర్ మాట్లాడుతూ తాను ఒకప్పుడు ఈ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేయాలని అనుకున్నాను, కానీ ఈ రోజు అదే పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. పాఠశాల డైరెక్టర్ బిఆల హరిచరణరావు మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర, జోనల్ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ఆయన అన్నారు. Really, madam, every year we used to conduct this annual sports meet. In the last 6, 7, 8, 3 days, very grandly we have conducted in the Geeta Vichyalayam ground, and almost all 12 to 1300 students they participated in the ground, and here almost all 250 play school, 250, almost all 14 to 1500 children they participated in that. Almost all 800 above 800 change children they won the medals. So every year we used to conduct to make the children sportive and to make them strong, and the children really they'll wait every year for this sports meet. This is possible only by the support by the teachers, and almost all from our school national level also there are 20 to 23 children they participate in the national level, and state level almost all 75 children they participate in the state level, and zonal level almost all nearly 89 or 90 children they participate in the zonal level. Even CM Cup also we are going to 25 members CM Cup they participated state level. So that is the great credit by the Jyoti High School children, and our PTs. The PTs are very strong. Mr. Chandrasekhar and Mr. Nikhil and Mr. Subhash, and our co-in-charges, campus in-charges Mr. Chandra Bhumari. ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఆఫీసర్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో అందుకొరకు నేనే కంప్లీట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఐడియా వచ్చి ఇంతమంది ఉమెన్ కౌన్సిలర్స్ ఉన్నారు, ఉమెన్ ఎంఈఓ గారు ఉన్నారు, ఒకసారి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మేనేజ్మెంట్ వారికి, ఎందుకంటే పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళ డెవలప్మెంట్, శారీరకమైన డెవలప్మెంట్ బాగా జరిగితే వికాసం అనేది జరుగుతుంది, మెదడు వికాసం అనేది జరుగుతుంది. స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే చదువు నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, తొందరగా గ్రాస్ప్ చేసుకోవడానికి మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఆడడం వల్ల చాలా శారీరక మానసిక వికాసం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా మీ అందరినీ ఇంతమంది పార్టిసిపేషన్ చేసి ఇన్ని మెడల్స్, తర్వాత మీ ప్రైజెస్ కూడా ముందే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులంతా ఇక ముందు కూడా మీరు స్టేట్ లెవెల్లో బాగా రాణించాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సార్ చెప్పారు. అన్నిట్లలో కూడా ఈ రోజుల్లో మహిళలే ముందుంటున్నారు. కాబట్టి దీని వెనకాల కృషి పురుషులు ఉన్నారు. పురుషులు ఉంటేనే మనం ముందుకు రాగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళకి కూడా సార్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మమ్మల్ని ముందుకు రాణిస్తున్నారు కాబట్టి మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతున్నాం. కాబట్టి మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. పిల్లలందరికీ నా యొక్క ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ. ప్రియమైన విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు ఇక్కడికి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. యాన్యువల్ స్పోర్ట్స్ మీట్కి 50th వార్డ్ కౌన్సిలర్గా నాకు చాయిస్ ఇచ్చిన మా కుటుంబ సభ్యులకి అందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో టీచ్ చేయడానికి రావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ ఒక మంచి గెస్ట్గా రావడానికి నాకు వాళ్ళే ఈ అవకాశం ఇచ్చారు. సో బాగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి. పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్లో ఖచ్చితంగా
నా పార్టిసిపేషన్ చేయాలి. పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేయండి. పిల్లలు ఎప్పటికీ టీవీలు ఫోన్లు చూడకుండా గేమ్స్ ఆడేందుకు తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించండి. ఎంతసేపు మార్క్స్ అని వెంబడపడకుండా శారీరక దారుఢ్యం ఉండేలా వాళ్ళకి మంచిగా పౌష్టికాహారం ఇస్తూ బయట గేమ్స్ ఆడేందుకు ప్రోత్సహించండి. అప్పుడే వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అయ్యేందుకు ఖచ్చితంగా చాయిస్ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Next, Kabaddi winners be ready. The in-charge teachers. Coming to the senior level Kabaddi girls. Next, tug of war, please be ready. Senior level tug of war, be ready. Sokora, Himabindu, 9th Beta, Sahasra, K. Nitya, Sai Prasanna. Kabaddi runners also. Tug of war runners, experts house, K. Vasavi, 8th IC, Harshini, 9th IIT, Hamrin, 9th Alpha. Police house. Next, tug of war masters, 8th Excel. Netball winners, Elites house, please in charge teachers, send them immediately. Anand Raj, 8th Excel, Avinash, 8th IIT.